యవనస్తులారా మీరు బలవంతులు. మీరు బలవంతులు. ఆయనకు తెలుసు, ఇచ్చిన వారు ఆయన గనక. మీరు బలవంతులు. వాక్యం ఇదిగో దేవుని వాక్యము యందు నిలుచుకున్న ఎవరిలో నిలుస్తుందట? ముఖ్యంగా దేవుని వాక్యం నిలిచేది ఎవరిలో అంటే యవ్వనస్తుల్లో నిలుస్తుంది. అందుకే నాయన నీకు ఈ బలాన్ని ఇచ్చాను తండ్రి. మన నీలో వాక్యం నిలుస్తుంది. ఉరకల వేసే రక్తంతో, నీకున్న శక్తి సామర్థ్యాలతో వాదించు నాయన. ఈ సమాజంలోకి వాదించు. ఎవరి గురించి? నీ తండ్రి గురించి వాదించు. నీకు బ్రతుకునిచ్చిన ఆయన గురించి వాదించు. సత్యం గురించి వాదించు. సమాజం పైన యుద్ధం చేయి. అందుకే ఇచ్చాను. వాదించరా అంటే ఈడేం చేస్తున్నాడు? తనకున్న బలంతో వేధిస్తున్నాడు ఈ సమాజాన్ని. నాకు బలం ఉంది అని వృద్ధులైన తల్లిదండ్రులు తోసేస్తాడు బయటికి. బలం ఉందనా? బలం ఉందని తల్లిదండ్రులు తోసేస్తావా? ఏ తల్లి పాలైతే తాగి పెరిగావో, ఏ తండ్రి క్రెక్కల కష్టాన్ని తీసుకుని బ్రతికావో, ఈరోజు వాళ్ళ శక్తిని కోల్పోయారని నీకున్న బలంతో మిడిసిపడుతూ తల్లిదండ్రుల్ని తోసేస్తావా? శక్తి ఈయననా? శక్తి లేదనా? నీకు శక్తి ఉందనా? ఈ బలంతో ఏమంటే ఎవరినో వేధించడానికి, హింసించడానికి, బాధించడానికి సమాజం వాడుతుంది. కానీ దేవుడు అది అనుకునివ్వలేదండి యవ్వనాన్ని, బలాన్ని.